అసలు పిల్లలకి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి, అది వస్తే మనం ఏం చేయాలి, దీనికి ఏమన్నా అసలు ట్రీట్మెంట్ ఉంటుందా? హలో, నేను మీ డాక్టర్ ధ్రువ. నేను జనరల్ కన్సల్టెంట్ ఫ్రమ్ శంకర్ నేత్ర చికిత్సాలయ, ఏలూరు. ఇవాళ నేను మనకు బాగా పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. అదేంటంటే పిల్లల కళ్ళజోడు గురించి. అసలు పిల్లలకి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి, అది వస్తే మనం ఏం చేయాలి, దీనికి ఏమన్నా అసలు ట్రీట్మెంట్ ఉంటుందా, అది తెలుసుకుందాం. ఈ పిల్లల కళ్ళజోళ్ళు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దాన్ని మనం మయోపియా అంటాం, ఇంకోటి హైపర్మెట్రోపియా అంటాం. మోస్ట్ కామన్ గా వచ్చేది పిల్లల్లో అనేది మయోపియా. ఈ మయోపియాలో ఏమవుతుందంటే దూరాన్ని నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని మన కన్నరాల వరకు రీచ్ అవ్వకుండా ముందే పడిపోతాయి. దానివల్ల క్లారిటీ అనేది బ్రెయిన్ కి వెళ్ళదు అనమాట. ఇప్పుడు పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే, పిల్లలు వాళ్ళ కళ్ళని బాగా చిన్నవి చేసి చూడటం గానీ, లేదంటే టీవీకి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని అక్కడ చూడటం గానీ, బోర్డులో ఉండేవి సరిగ్గా చదవలేకపోవటం గానీ, లేదంటే వాళ్ళ క్లాస్ లో ఉన్న టీచర్స్ చూసి వీడు ఫస్ట్ బెంచ్ లో ఉన్నా సరిగ్గా చదవలేకపోతున్నాడంటే అప్పుడు మనకి డౌట్ రావాలి, పిల్లాడికి కళ్ళజోడు పవర్ వచ్చిందేమో అని. అసలు ఈ మధ్య అందరి పిల్లలకి ఈ కళ్ళజోడు పవర్లు, ఈ మయోపియా అనేవి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, దీనికి చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏంటి, మనం రోజంతా వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నాం, ట్యాబ్లు ఇస్తున్నాం, స్క్రీన్లు చూడమని చెప్తున్నాం, వాళ్ళని బుక్కులు పెట్టి రోజంతా చదువుకుంటా ఉంటారు, ఎప్పుడు చూసినా దగ్గరవే చూస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు మనం దగ్గరవే చూస్తూ ఉంటే వాళ్ళ దూరం విజన్ అనేది అసలు యాక్టివేటే అవ్వదు. దానివల్ల వాళ్ళకి దూరాన్ని చూడటానికి కళ్ళజోడులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదొక కారణము. ఇది కాకుండా ఏంటంటే, అదే పిల్లల పేరెంట్స్ కి కళ్ళజోడు పవర్ ముందు నుంచే ఉంటే పిల్లలకు కూడా అది వచ్చే హై ఛాన్స్ ఉంటుందండి. సరే, ఇప్పుడు మరి సరిగ్గా చూడలేకపోతున్నారు, కష్టం అవుతుంది దూరాన్ని చూడటానికి అంటే, ఏదో ఒక ఆప్టికల్ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన పవర్ రాసేసుకుని ఆ కళ్ళజోడు పెట్టేసి అట్లా కంటిన్యూ చేయటం అనేది కరెక్టే కాదండి. ఖచ్చితంగా మీరు ఒక కంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకునే చేయాలి. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ ఐ మసిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఆ మసిల్స్ రిలాక్స్ చేయడానికి మనం కంట్లో డ్రాప్స్ వేస్తాం. ఈ డ్రాప్స్ వేసిన తర్వాత వచ్చే పవరే కరెక్ట్ పవర్ అండి. ఇది ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, ఇది మీరు కంటి హాస్పిటల్కి వెళ్తేనే కరెక్ట్ గా చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ ఏంటి? ఈ ప్రాబ్లం కి అనేది డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి. దీన్ని మనం పెరగకుండా కొంచెం తగ్గించేలాగా కొంచెం ప్రయత్నాలు చేయగలుగుతాం. అది చేయటానికి ఇప్పుడు 20-20-20 రూల్ అని చెప్పి అంటారు. సింపుల్ గా ఒక 20 నిమిషాలు చదివిన తర్వాత, లేదంటే ఫోన్ గానీ స్క్రీన్ గానీ చూసిన తర్వాత ఒక 20 సెకండ్లు బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్ లో 20 ఫీట్ ఉన్న దూరంలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ని చూడాలి. ఇట్లా చూస్తే వాళ్ళ కళ్ళు మసిల్స్ రిలాక్స్ అవుతాయి, వాళ్ళకి కళ్ళజోడు పవర్లు ఇవన్నీ ఎక్కువ పెరిగే ఛాన్స్ తగ్గుతుంది. ఇలా కాకుండా బాగా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలి, దూరాన్ని చూసేటట్టు గేమ్స్ ఆడాలి, వాకింగ్ కి తీసుకెళ్ళాలి, లేదంటే పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే కళ్ళజోడు పవర్ అనేది అంత ఎక్కువగా పెరగదు. అలానే రీసెంట్ టైమ్స్ లో ఈ మయోపియాను నియంత్రించడానికి ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ జరిగింది. అదే డీఫోకస్ ఇన్కార్పొరేటెడ్ మల్టిపుల్ సెగ్మెంట్. ఈ లెన్స్ మధ్య భాగం దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. అలానే లెన్స్ చుట్టూ ఉండే భాగంలో హనీకోంబ్ ఆకారంలో అనేక చిన్న సెగ్మెంట్లు ఉంటాయి. ఇవి కంటిపై మయోపిక్ డీఫోకస్ అనే ప్రభావాన్ని చూపుతాయి. ఈ సాంకేతికత పిల్లల్లో మయోపియా పెరగడాన్ని 60% వరకు తగ్గించడానికి రూపొందించబడింది. థ్యాంక్ యూ. ఇవాళకి ఇంతే. మీకు వీడియో కనుక బాగా యూస్ఫుల్ గా అనిపిస్తే మా పేజ్ ని లైక్ అండ్ షేర్ చేయండి.